2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఫస్ట్ ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది అని అడగకన్నా ముందు, నిన్నటి నుంచి జిఎస్టీ ధరలు ప్రతి ఒక్క దాని మీద చాలా తక్కువ అయ్యాయి. ఇది మిడిల్ క్లాస్ పీపుల్కి ఒక మంచి శుభవార్త అని చెప్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈగర్గా వెయిట్ చేసే న్యూస్ ఏదన్నా ఉంది అంటే గోల్డ్ రేట్ ఈరోజు పెరిగిందా తగ్గిందా అని. మరి గోల్డ్కి కూడా జిఎస్టీ అనేది వేస్తూ ఉన్నారు కాబట్టి గోల్డ్కి సంబంధించి జిఎస్టీ రేట్ పెరిగిందంటారా తగ్గిందంటారా? అందరికి ఒక మాట చెప్పాలి, ఇక్కడ మీరు కొనబోయేది కూరగాయలు కాదు, బంగారం అంటే ఒక కైండ్ ఆఫ్ చిన్న చీప్ వస్తువు కాదు. బంగారం అంటే ఆస్తి, అండ్ మామూలు ఆస్తి కాదండి. అసలు బంగారం ఎవరైనా వేసుకుంటే కంట్లలో అసలు మెరుపు అనేది కనపడుతుంది తెలుసా. యూ కెన్ సీ దట్ షైన్, ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్, ఆ మోటివేటెడ్ లెవెల్స్ ఉంటాయి చూడండి. ఒక 200 గ్రాముల బ్రేస్లెట్ కానివ్వండి, కనీసం ఒక 300 గ్రాముల నెక్లెస్ కానివ్వండి, లైక్ హ్యూజ్ అనమాట అది. సో అలాంటి కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసము కాస్తంత ట్యాక్స్ మీరు బేర్ చేయండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము ఒక చిన్న బాంబు విసిరేసింది. అదేంటంటే చెప్పబోతున్నాను. బట్ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ట్యాక్స్ స్లాబ్లో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందుకు 4 స్లాబ్లు ఉంచింది, 40, 28, 18 అండ్ 5. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ 28 తీసేశారు, 18 ఉంది అండ్ 5 ఉందన్నమాట. కానీ గోల్డ్ కోసం ప్రత్యేకంగా 3% జిఎస్టీ అలాగే ఉంది. రెండో విషయం ఏంటంటే, ఆ రెండో విషయం ఏంటో చెప్తా, జాగ్రత్తగా వినండి. బట్ దానికంటే ముందు మనము స్పాట్ మార్కెట్ ప్రైసెస్ చూసుకుందాము. అండ్ గోల్డ్ ఎంత తగ్గిందా, ఎంత పెరిగిందా, దాని స్టేటస్ ఏంటి చార్ట్లో, ఓవర్ సోల్డ్లో ఉందా, ఓవర్ బాట్ జోన్లో ఉందా, లెవెల్స్ ఏంటి, కరెంట్ మార్కెట్ ప్రైస్ ఏంటి. అండ్ ఇవాళ ఈ వారానికి ఆఖరి రోజు కాబట్టి మనకు ఫ్రైడే రోజున మార్కెట్ ఎలా ఉండబోతుంది, లెట్ us see that. 10,686 నిన్నుంటే మీకు 24 క్యారెట్, ఇవాళ చూసుకుంటే మీకు 10,762, దాదాపు 11,000 రూపాయలు పలుకుతుందండి. ఓకే, 76 రూపీస్ పెరిగింది. అండ్ 22 క్యారెట్ గోల్డ్ 9795 నిన్నుంటే ఇవాళ 9865 ఉంది, 70 రూపాయలతో పెరిగి ఇది కూడా మెరుస్తూనే ఉంది. నౌ కమింగ్ టు ది 18 క్యారెట్ గోల్డ్. మనం ముందు నుంచి 18 క్యారెట్ గోల్డ్లో రాబోయే రెవల్యూషన్ గురించి ఎప్పుడు మనం చెప్తూనే ఉన్నాము. రాబోయే కాలంలో, రాబోయే ఫ్యూచర్లో మీకు బంగారం రేటు పెరిగే తీరుతాయి ఎక్కువ మటుకు. ఒకవేళ పెరిగితే అప్పుడు మీకు వేరే ఆప్షన్ ఏంటి, 18 క్యారెట్ బంగారం. ఇందులో కూడా మీకు సేమ్ అదే క్వాలిటీ వస్తుంది, బట్ ఇట్ ఈస్ 18 క్యారెట్. మీరు దూరం నుంచి చూడండి, దగ్గర నుంచి చూడండి, బంగారం మాత్రం సేమ్ అలాగే మెరుస్తూ ఉంటుంది, అందులో మీకు డిఫరెన్స్ ఉండదు. ఓకే, కానీ డిఫరెన్స్ మీకు ప్రైస్ విషయంలో చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 22 క్యారెట్ గోల్డే 10,000 పర్ గ్రామ్ పలుకుతుందంటే దాదాపు దగ్గరలో. మీకు ఇప్పుడు 8,000 రూపాయలు ఇక్కడ అంటే మీకు దాదాపు 2,000 రూపాయలు పర్ గ్రామ్ తగ్గితే, మీకు ఒక తులం బంగారం తీసుకుంటే మీకు కనీసము 20,000 రూపీస్ తగ్గుతాయి. సో జస్ట్ ఇమాజిన్, దట్స్ ద కైండ్ ఆఫ్ మనీ యూ కెన్ సేవ్. అండ్ ఎవరు కూడా మిమ్మల్ని వచ్చేసి ఇది 24 క్యారెట్ గోల్డా, ఇది 22 క్యారెట్ గోల్డా ఎవరు అడగరు. చాలా బాగుందండి, ఎక్కడ చేయించారు, ఎక్కడ కొన్నారని చెప్పి అదే అడుగుతారు తప్పితే ఇంకా వేరేది ఏమీ అడగరు. ఓకేనా? సో లెట్ మీ టెల్ యూ ద ప్రైస్. 8,014 రూపీస్ నిన్నుంటే ఇవాళ 8,072 ఉంది. ఇట్ హస్ గాన్ అప్ బై 58. ఇట్ హస్ క్రాస్ 8,000 కాబట్టి అసలు 8,000 కిందకి ఈసారి మాత్రం వచ్చే ప్రసక్తే లేదు కనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. బట్ బంగారం అన్నది ఎప్పుడు యాజెట్ ఇంప్రూవ్మెంట్ అవుతూ ఉండాలి, అప్రిషియేట్ అవుతూ ఉండాలి. అప్పుడు అందరికీ కూడా తీసుకునే వాళ్ళకి లాభం ఉంటుంది. తీసుకోలేని వాళ్ళందరూ ఏమంటారంటే, నా దగ్గర కొంచెం బడ్జెట్కి తగ్గుతుంది సార్ డబ్బులు, నా దగ్గర లేవు, కాస్తంత పడినప్పుడు నాకు చెప్పండి అంటే పడినప్పుడు నేను చెప్తా. బట్ అది కూడా చాలా షార్ట్ లివ్డ్ ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ మార్నింగ్ పడింది అనుకోండి, మధ్యాహ్నం వరకు నెగిటివ్లో ఉండొచ్చు, దాని తర్వాత మళ్ళీ పెరిగిపోతుంది. ఎందుకంటే చాలా మట్టుకు ఒక స్కామ్ అంటారా, లేదంటే వీళ్ళు వాళ్ళ స్వతహాగా క్రియేట్ చేసుకున్న రూల్స్, జ్యువెల్లర్స్ కొంతమంది ఉన్నారు. నేను ఎవరిని బ్లేమ్ చేయదలుచుకోలేదు. ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఏంటంటే, మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నప్పుడు, హైదరాబాద్లో ఉన్నప్పుడు హైదరాబాద్ ప్రైస్నే మీరు అమలు చేయాలి. కానీ కొన్ని జ్యువెల్లర్స్ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తారంటే, చెన్నైలో మా గోల్డ్ జ్యువెల్లర్స్ది అసోసియేషన్ ఉందండి, మేము ఆ రేట్ ప్రకారంగా తీసుకుంటాం, మీకు అమ్ముతాము అని చెప్తారనమాట. సో అక్కడ రేటు ఎప్పుడైనా మీకు చూసుకోండి, హైదరాబాద్ గోల్డ్తో పోల్చుకుంటే మీకు 200 నుంచి 500 రూపాయలు ఎక్కువే ఉంటుంది, కానీ తక్కువ ఉండదు. అండ్ ఇంకోటి ఏంటంటే,
మార్నింగ్ మీరు 11 గంటలకు వెళ్ళారనుకోండి షాప్కి బంగారం కొనడానికి, ఆ టైంలో ఏదైతే రేట్ ఉంటుందో ఆ రేట్ ప్రకారంగా ఇస్తామంటారో, సాయంత్రం 5 గంటల తర్వాత మళ్ళీ మీకు లండన్లో బులియన్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత రేట్లు మారుతాయని చెప్తారు. సో అప్పుడు మీకు ఇంకొక రేట్తో ఇస్తారనమాట. హైదరాబాద్లో అలా కాదండి. హైదరాబాద్ రేటు మీకు పొద్దున్న అదే ఉంటుంది, సాయంత్రం రాత్రి కూడా అదే రేటు ఉంటుంది, మీకు మారదు. సో ఈ విషయం మాత్రము గోల్డ్ జ్యువెలరీ షాప్లో వెళ్ళిన తర్వాత మీరు హైదరాబాద్ ప్రకారంగా ఇస్తున్నారా రేటు, చెన్నై ప్రకారంగా ఇస్తున్నారా, మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేసుకోండి, ఆ రేటు మీరు కన్ఫర్మ్ చేసుకోండి. ఓకేనా? కమింగ్ బ్యాక్ టు ది మెయిన్ చూసుకుంటే మనకి ఇక్కడ చార్ట్ అనాలిసిస్లో గోల్డ్ నిన్న ఎక్కడైతే మనం పడి మళ్ళీ స్టార్ట్ అయింది కదా, సో అదే ఆ రేంజెస్లోనే ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా మీకు గోల్డ్ నో వేర్ ఇట్ హ్యాస్ గాన్ 24 అవర్స్లో. బట్ లెవెల్స్ విషయానికి వస్తే యూల్ గెట్ అన్ ఐడియా. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు బంగారము దాదాపు 560 రూపాయలు ప్లస్లో ఉందండి. 1,06,976 రూపాయలు. అండ్ హై చూసుకుంటే 1,07,151 రూపాయలు ఉంది. సో మనం 1,05,000 1,07,000 మధ్యలో వస్తుందని చెప్పేసి నేషనల్ మీడియాలో చెప్తున్నారని చెప్పి కూడా మనం చెప్పాము. అవేర్నెస్ మాత్రమే క్రియేట్ చేస్తున్నామండి. దెర్ ఆర్ నో రికమెండేషన్స్ ప్లీజ్. ఓకేనా? నా ఇక్కడ చూసుకుంటే R1 1,06,893, R2 1,07,440, 1,07,916 అండ్ సపోర్ట్ లెవెల్స్ కూడా ఒకసారి చూసుకుంటే 1,05,870, 1,05,394, 1,04,847. నౌ కమింగ్ టు ది ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ GST గురించి. ఇదిగోండి మీ అందరి కోసము ఇది లేటెస్ట్ అప్డేట్. సో 5,1840 ఇవన్నీ తీసేశారు. GST ముందట్లాగే 3% గోల్డ్ వాల్యూ మీద, అంటే 1,00,000 రూపాయలు బంగారం మీరు కొంటే దాని మీద 3% అంటే 3,000 రూపాయలు GST ట్యాక్స్ కట్టాలి. మేకింగ్ ఛార్జెస్ ఒకవేళ 1,10,000 అవుతుంది అనుకోండి, 10,000 రూపాయలు మేకింగ్ ఛార్జెస్ వేశారనుకోండి, దానికి 5% అంటే 500 రూపాయలు. సో 3,500 రూపాయలు అదనంగా మీరు కట్టాలి. అంటే మీరు టోటల్గా చూసుకుంటే మేకింగ్ ఛార్జెస్ ప్లస్ వాల్యూ ఛార్జెస్ చూసుకుంటే 8% GST కడుతున్నారు. బంగారమే ధరనే పెరిగిపోయింది అంటే ఇప్పుడు GST రేట్ కూడా పెరిగిపోయింది. అబ్సల్యూట్లీ. సో యూ హ్యావ్ టు బేర్ ద ఛార్జెస్. ఎందుకంటే ఇది ఒక యాసెట్ కాబట్టి యాసెట్కి మీరు పే చేయాల్సింది. అది అప్రిషియేట్ అయిపోయిన తర్వాత సంవత్సరం తర్వాత అంటారా, 10 సంవత్సరాల తర్వాత అంటారా, మీ రేటు మీకు ప్రాఫిట్లో తీసుకొచ్చి పెడుతుంది. దిస్ ఇస్ ద రిజల్ట్. బట్ GST గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఇవాళ మార్కెట్ గురించి డౌట్స్ ఉన్నాయా? ఎందుకంటే లాస్ట్ డే ఆఫ్ ద వీక్ కాబట్టి జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి, కాల్ చేయండి డౌట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శ్రీజ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.